అందరూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భోగి పండుగ యొక్క గొప్ప విషయాలు ఎన్ని ఉన్నాయంటేనండి, ఈ యొక్క మకరంలోకి ఎప్పుడైతే సూర్యుడు రావడానికి ఒక రోజు ముందుగా ఈ భోగి పండగ చేస్తారో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆండాళమ్మ వారి యొక్క కళ్యాణం అనేది భోగి పండగ రోజు నాడు బ్రహ్మాండంగా వైష్ణవ ఆలయాల్లో అన్నిట్లో జరుగుతాయన్నమాట. శ్రీరంగనాథుడి ఆలయంలో ముఖ్యంగా మన ఆహ్ తమిళనాడు శ్రీరంగనాథుడి యొక్క ఆలయంలో జరుగుతుంది. చాలా బావుంటుంది. కమనీయంగా ఉంటుంది. అలాగే పిల్లలకు ఈ యొక్క బేరి పళ్ళు పోయటం అనేది చాలా గొప్పగా భోగి పండగ రోజు వాళ్ళ ఆయుష్ కోసం, మంచి చదువు కోసం చేస్తుంటారండి. భోగి పండగ నాడు చలి వెళ్ళిపోతుంది కాబట్టి భోగి మంటలు అనేది పెట్టి అందులో అన్ని పాత వస్తువులను వేసేసి వేడి కాచుకుంటారనమాట. ఇలాంటివన్నీ ఎంతో గొప్పగా రంగవల్లికలు వేసుకోవటం కానియండి, చక్కటి వాతావరణంలో ఈ పండగ చేసుకుంటారు. ఈ పండగ చాలా తెలుగు వాళ్ళకి ప్రసిద్ధమైన పండగ తెలియజేస్తూ